భారత్ మాతా की जय। అందరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు। మరి అలా ఆదోని పట్టణంలో నీలకంఠం గారి ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ఇవాళ శోభాయాత్ర శివాజీ జయంతి పురస్కరించుకొని మరి వేల సంఖ్యలో హిందూ సోదరులు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు। మరి వీరు ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి రావాలన్నా ఇక్కడ హిందుత్వం బాగుందన్నా మరి గతంలో కూడా హిందువులపై రకరకాల దాడులు జరిపినారన్న మరి మీరు కూడా వస్తే బాగుంటుంది మీ వాయిస్ ఇవ్వాలన్న ఇక్కడ అని చెప్తే మరి తెలంగాణ నుంచి మరి ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం వేరైనా కూడా నాకు రెండు కంటి లెక్క రెండు కళ్ళ లెక్క ఈ రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు మరి వారికి ఎల్లప్పుడూ హైందత్వంలో ఎలాంటి సేవ కావాలన్నా చికోటి ప్రవీణ్ మరి మా సంస్థ ధర్మరక్ష ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ పట్టణంలోని ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ శోభాయాత్రలో పాల్గొనాలి। ముఖ్యంగా మన ఐక్యమత్యాన్ని చాటే దిశగా ఉండాలని చెప్పి మరి ఇవాళ రకరకాలుగా హిందువులపై దాడులు హిందూ దేవాలయాలపై దాడులు ఉన్నాయి। వీటికి గట్టిగా ధీటుగా జవాబు చెప్పాలంటే ఒకటే మంత్రం ఐక్యమత్యమే మన బలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా సాయంత్రం రావాలి। అక్కడ నేను కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది। నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదోని హిందూ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ చికోటి ప్రవీణ్ సార్ పై కూడా చాలా మంది విమర్శలు కూడా గురిపిస్తుంటారు సార్, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? విమర్శలు అంటే ఇప్పుడు ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుంటే కాళ్ళు బట్టి లాగేటోళ్ళు చాలామంది ముఖ్యంగా సెక్యులర్ కుక్కలు ఆ కుక్కలకు నేను భయపడా ఆ కుక్కలను నేను పట్టించుకోను। పిచ్చి కుక్కలకి చెప్పు దెబ్బ లెక్క మేము అంతా కూడా సమాధానం ఇస్తాం సార్। రెండు రాష్ట్రాల్లో తిరుపతి లడ్డు కల్తీదామంటే మీరు హిందూ దంగగా ఎలా స్పందిస్తారు? డెఫినెట్గా ఒకవేళ కల్తీ జరిగితే క్షమించరాని నేరం కింద పరిగణలోకి తీసుకోవాలి। ఎందుకంటే భక్తుల సెంటిమెంట్ తోటి ఆడుకునే హక్కు ఎవరికి లేదు। ఒకవేళ జరుగుంటే ఇంకా కూడా క్లారిటీ రాలేదు కాబట్టి మనము కామెంట్ చేయాల్సిన పని లేదు। జరుగుంటే మాత్రం ఎవడైనా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అది క్షమించరాని నేరం। ఇంకోటి తిరుపతి వెంకన్న విషయాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయనే చూసుకుంటాం, మనం ఎవ్వరు అవసరం। జై భవానీ, జై భవానీ। మిత్రులకు నమస్కారం। ఆదోని పట్టణం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఫిబ్రవరి 19 శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సాగని ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాం। కానీ ఈ సంవత్సరం ఏమంటే మనకు ప్రత్యేకమైన అతిథిగా హైదరాబాద్ వాసి హిందూ ధర్మ జాగరణ ఫౌండేషన్ అనేటువంటి పెద్దలు చికోటి ప్రవీణ్ గారు, అదేవిధంగా సీనియర్ బీజేపీ నాయకులు, ఎక్కడ ధర్మానికి అపవాదున్నా హిందువులకు ఎక్కడ ఇబ్బంది జరుగుతున్నా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందిస్తూ నేనున్నానని చెప్పి గుండె ధైర్యంగా వాళ్ళని పలకరిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మా ఆదోని పిలుచుకురావడం, మా ఆదోని గడ్డ మీద వాళ్ళు కాలు పెట్టడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం। అదే అందులో భాగంగానే ఈరోజు వారు నిన్న రాత్రి ఇక్కడికి వచ్చారు। ఉదయం పూట మన ప్రముఖ దేవాలయం అయినటువంటి మాయోగి లక్ష్మ యొక్క దేవాలయం సందర్శించడం జరిగింది। అలాగే ఆర్యవైశ్య పెద్దల యొక్క విన్నపం మేరకు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పెద్దలతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కడే అల్పారం చేయడం జరిగింది। అందులో భాగంగా ఒక సాధారణ కార్యకర్తను కూడా మనం కలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంఎం కాలనీలో ఉన్నటువంటి చరణ్ ఇంటికి రావడం జరిగింది। చరణ్ హిందుత్వం కోసం హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి। ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆదంలో కొనసాగుతూ ఉన్నాం। మరియు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం మన యొక్క అంబాభవాని దేవాలయం చిన్న శెట్టిగుడి ప్రాంగణంలో ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఉంది, అక్కడ వారు పాల్గొంటారు, మంచి ప్రసంగం ఉంటుంది। మరి అదేవిధంగా భారీ శోభాయాత్ర కూడా పురవీధుల గుండా భారీ శోభాయాత్ర జరుగుతుంది। ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి మేము స్వాగతం పలుకుతున్నాం। భారత్ మాతాకి జై శ్రీరామ్।